హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కీర్తి వివేక్ యూఎస్ఏ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం. అండ్ మీరు ఎలా ఉన్నారో కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. సో ఈ వీడియో థంబ్నెయిల్ చూస్తుంటే మీకు అర్థమైపోతుంది. సో ఇక్కడ యుఎస్ లో మనకి ఫిష్, ష్రింప్, లైవ్ క్రాబ్స్, డ్రై ఫిష్, డ్రై రొయ్యలు అవి ఉంటాయి కదా, అవన్నీ ఎక్కడ దొరుకుతాయో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ముందు వీడియోలో మీరు డాన్స్ నర్సరీ అది చూసారు కదా, ఇండియన్ ప్లాంట్స్ అవి ఎక్కడ దొరుకుతాయో అనేది అయితే చూపించాను. ఇన్ కేస్ ఆ వీడియో చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, చెక్ చేయండి. సో ఆ రోజే మేము ఇలాగా ఇర్వింగ్ లో హెలో ఇండియాకి వెళ్ళాం అనమాట. అక్కడ ప్లాన్స్ తీసుకోవడం అయిపోయిన తర్వాత ఇలాగా టీ తాగుదాము అని కట్మిర్చి ఉంటది హెలో ఇండియాలో అయితే, చౌరస్తా అందులో కూడా ఉంటది అనమాట. ఎలాగో ఇర్వింగ్ వెళ్ళాం కదా అని చెప్పి ఇంకా టీ తాగేసి ఇలా హెచ్ మార్ట్ కి అయితే వచ్చాము. సో ఇక్కడ హెచ్ మార్ట్ లో ఏమేమి తీసుకున్నాము అవన్నీ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఈ వీడియో మోస్ట్లీ రాగానే ఉంచేస్తాను. సో ఈ హెచ్ మార్ట్ లో ఏం దొరుకుతాయో మీరు ఇక్కడ చూసేయండి. ఇవా రొయ్యలు ఉన్నాయిగా, మెత్తలు ఇది మెయ్య తెలుస్తాయి చూడండి. మరి ఏంటో మరి కానీ అవి చిన్నగా ఉన్నాయి కదా బాగా. ఇంకా ఇటువైపు కూడా ఏవో ఉన్నాయి, ఇవి చూడండి. ఏమంటారు చూడండి. అవేనా నెత్తర్లా? మెత్తడ్లా నెత్తర్ ఎంఈ కాదు, నెత్తర్లు యాంకోవీస్ అని అంటారంట. యాంకోవీస్ చూసాను నేను ఇందాక ఇక్కడ ఎక్కడ. అవే డ్రైడ్ యాంకోవీ. యాంకోవీ యాంకోవీ ఇదా డ్రైడ్ యాంకోవీ. మీకు తెలుస్తాయి కదా అక్కడ, మీరు ఏనా అలాగే ఉంటాయి కదా. ఏనా ఇవే కదా మంచిగా. ఈ మళ్ళీ ఎండ పెట్టాలా లేదా? ఇవన్నీ అవే కదా, దసి యాంకోవీ అంట. అవి రకాలేమో, అవి ఇండియన్ యాంకోవీస్ అని ఉంటాయేమో, కానీ ఇది డ్రైడ్ యాంకోవీ అని ఉంది కదా. ఇది అది ఒకటేనా డాడీ? ఇది చూడు, అది ఎక్కువ ఉన్నట్టుంది, క్వాంటిటీ ఎక్కువ ఏంటి కాదు, అది అంతే కదా. అవునా? కాదు ఇవి అవి ఒకటే కదా. ఒకటేనా? అవి మనం బాగు చేసుకోవాలా? ఏం చేయాలి? తలకాయ తీసేయాలంట. ఇవన్నీ అవే కదా, ఇవన్నీ అవే. డ్రై మ్యాంగో డబ్బా బాగున్నట్టు. ఎంత అవి?
ఇవి ఎక్కువ అనుకుంటా. ఇవి డబ్బాలు. సో ఇక్కడ ఏం చూస్తున్నారంటే ఇండియాలో మనకి నెట్టళ్ళు అని దొరుకుతాయి కదా, సో వాటి గురించి చూస్తున్నారు అనమాట. ఇక్కడ డ్రై యాంకోవి అని అంటారంట. సో అవి తీసుకున్నారు. మనకి ఇండియా నుంచి తీసుకురావడం కుదరదు కదా, సో ఇక్కడ హెచ్మార్ట్ లో దొరుకుతున్నాయి. ఇండియా నుంచి కొన్ని కొరియర్ ఎలో చేస్తాయి అనమాట. లాస్ట్ టైం మా పేరెంట్స్ డ్రై ఫిష్ అవి పంపించారనమాట. అప్పుడు వీళ్ళకి ఇండియాలో ఇవి దొరకలేదంట నెత్తళ్ళు, సో అందుకని పంపించలేదు. సో ఇక్కడ కూడా చూద్దాము ఏమేమి ఉంటాయో ఎలా ఉంటాయో అని ఇక్కడికైతే వచ్చాము. ఎవరైనా వెజిటేరియన్స్ ఈ వీడియో చూస్తే కనుక స్కిప్ చేయండి. అమ్మాయి మరీ చిన్నగా ఉన్నాయి కదా, ఏంటో మరి పెద్ద చేపనే అలా చేసినట్టున్నారు. డ్రైడ్ వైటింగ్ స్లైస్ అంట. ఇవి అన్ని కట్ చేసి పెట్టినాయి. అది ఫిష్ అక్కడ ఉంటాయి. ఈ జల్ల టైప్ అనుకుంటా. ఏముంది దాన్ని తీసుకున్నాం కదా, జల్ల టైప్. జల్లలు ఏమో ముళ్ళలు ఉన్నాయి బాగా. అవి డ్రైడ్ యాంకోవి. సర్లే అది అది చూద్దాం లేదా అది ఈసారికి. అక్కడ చూద్దాం. వెయ్యిలు ఇక్కడ ఇది ఆక్టోపస్ అంటుంది. అది బాగా స్టఫ్ ఉంది. రొయ్య 899 అంట. రెండు వస్తాయి. 400 గ్రాములు. లాబ్స్టర్ టైల్ అంట. ఫిష్లు ఇవన్నీ. ఇవన్నీ ఫిష్లు కట్ చేసి ఇస్తారు ఇక్కడ. ఇక లేవు క్రాబ్స్. చూడండి వచ్చి చేప అయినా తీసుకున్నాము. ఏంటది? పులుసా. ముళ్ళు ఎక్కువ ఉంటాయి. ముళ్ళలో ఉంటాయి. కాదు, ఓన్లీ పులుసే. నండి అట్లా వేస్తాం. కాటకు ఏంటి అవగా మరి ఫ్రోజన్ అంటే తీసుకుంటే ఫ్రెష్గా తీసుకో. అక్కడ ఎంత ఉంది? 25 ఉన్నదంటే చిన్న సైజు. అందులో ముళ్ళు ఉంటుంది. నంబర్ 6.
ఇంకొకటి అండ్ వన్ మోర్. బారాముడి. Number 6. మనం ఫిష్ సెలెక్ట్ చేసుకుని ఫ్రై చేసుకుంటారు. ఆ నెంబర్ చెప్తే ఆ కట్ మళ్ళీ ఫుల్ తీసుకెళ్ళిపోయి గ్రిల్ బిల్ చేసుకుంటారు చేసుకుంటారు. మధ్యలో. మేము ఎప్పుడు 6 నెంబర్ చెప్తాం. కట్ చేసేసి ఇస్తారు. బిర్యానీ కట్టేస్తారు. మనవి అక్కడ ఉన్నాయి, అక్కడ 2 ఉన్నాయి కదా. అంటే ముందామె చాలా ఒకటి రోహు, ఒకటేమో బారాముండి తీసుకున్నాం. పండు తప్ప అన్నారు కదా, ఫ్రైకి అయినా బిర్యానీ బాగుంటుంది. ఫ్రెష్గా ఉండాలి. సన్నగా ఉండాలి. ఫ్రై చేసుకుని కానీ వాళ్ళు అదేలే చూసి కట్ చేస్తారు. 8 కన్నా తక్కువే కట్ చేస్తారేమో. ఇక్కడ నాన్ వెజ్ ఎక్కువ రేట్లు. ఇక్కడమే రేట్ అనేది. దానికైతే ఇక్కడ రేట్ ప్రకారం తక్కువే ఇది. మనం 200కి వచ్చేస్తాం. మాకైనా కొనుక్కునే పని లేదు, ఆయన ఇచ్చేస్తారంట. నాకు రేట్లు తెలియదు. మేము ఎప్పుడు వచ్చినా రోహు తీసుకుంటాం. అట్లాగే ఉంది. అది తీసుకొని పులుసు ఫ్రై. ఉన్నాయి అసలు అందులో చేపలు. ఇందాక ఒకటి ఓ యా. అమ్మో, ఏంటవి? ఇవన్నీ నీళ్ళలో బతుకున్నాయే. ఆక్టోపస్. అవి కూలింగ్ వాటర్ ఉంటాయి. ఏ డాడీ వద్దురండి. లైట్ కూలింగ్ ఉంది. అవేంటి పీతలా కాదు, రొయ్యలా? లాబ్స్టర్స్. అంగ పీత. ఓ పీతలు. ఇదంతా ఏమో మరి చూడాలి. అటువైపు అయినా ఉందేమో చూస్తాం. ఇవి రొయ్యలు. రొయ్యలా కాదనుకుంటా. బాబాయ్ ఏం చేయాలి? పీతల టైపే, ఇది వేరే. అవి కాళ్ళు కట్టేసి చూడలేదు ఆయన. కేజీనా? 450. అంతేనా? కానీ మరి అవి కట్ చేయడం ఎలాగా? అవునా? కట్ చేస్తాను, లేకపోతే నేనున్నా ఎలా బతుకున్నాయి. నువ్వు 1 కేజీ తీసుకో. నీ పెట్టుకో. అదే ఆయన వచ్చాక చూద్దాం. 3 నాకు కట్ చేసి ఇచ్చేస్తాడు. ఇవే బాగుంటాయి పెద్ద. పెట్టుకున్నాయి అమ్మ నువ్వు వెనకరా అమ్మా. ఏమంటారు పట్టుకుంటా చూడు. అది ఎత్తుకుని తీసుకెళ్ళి మేము ఇప్పుడే చూస్తాం, మేము చూడలేదు వీడు. ఇవి పట్టుకున్నాయి. ఇదే రకమైన ఇవి మనం ఎప్పుడు చూడలేదు, కానీ అది దొరికి ఇవే.
పెద్దదానికైతే ఎవరు కాదు. ఇక్కడ హెచ్ మార్ట్ లో లైవ్ క్రాబ్ కూడా దొరుకుతుంది. మేము ఫస్ట్ టైం చూసాం అనమాట. కదులుతున్నాయి కానీ అవి మనకి కట్ చేసి ఇవ్వరంట, అలానే తీసుకువెళ్ళాలంట, మనమే కట్ చేసుకోవాలి. అంత రిస్క్ తీసుకువెళ్ళలేరు. సో అందుకని ఇంకా ఈ ఫ్రోజన్ క్రాబ్ కూడా ఉన్నాయి. ఈ ఫ్రోజన్ క్రాబ్ అయితే తీసుకున్నాం మేము. అదే నేను వాళ్ళ కార్ట్ లో చూసి అడిగా ఇవి ఎక్కడ ఉన్నాయని. చేపని తెలిసి ఏం చేయాలి. దాని మీద పే చేస్తావా? చూడలేదు. సో ఇలా డ్రై యాంకోవి 2 వెరైటీస్ ఆఫ్ ఫిష్, క్రాబ్ అది తీసుకున్నాము. ఫిష్ లో అయితే మేము రోహు అండ్ బారముండి తీసుకున్నాము. ఇదైతే ఫ్రైకి ఇగురికి బాగుంటది అండ్ రోహు అయితే పులుసుకి ఫ్రైకి బాగుంటది. 2 వెరైటీస్ ఆఫ్ ఫిష్ తీసుకున్నాము. తీసుకుందాము. అప్పుడే తింటావు కదా ఆయన తింటాడు. ఇంకా ఇక్కడ ఉన్నాయి కట్ క్రాబ్. అవునా? గుడ్లు పచ్చిగానే గుడ్లు ఎల్లోగా ఉన్నాయి. ఎగ్స్ బాగుంటాయి. ఓకే ఓకే. సో ఇలా తీసేసుకుని ఎక్స్ట్రా కవర్ లో పెడుతున్నారు ఇక్కడ. అండ్ ఫిష్ ఏంటంటే ఇక్కడ మనకి కట్ చేసి ఇస్తారు. ఇందాక చూస్తే బోర్డ్ కనిపించింది కదా, ఆ బోర్డు మీద మనకి ఎన్ని స్లైసెస్ కావాలో ఆ నెంబర్ చెప్తే వాళ్ళే కట్ చేసేసి ఇస్తారు అనమాట. మేము ఎప్పుడు వెళ్ళినా 6 నెంబర్ చెప్తాము. సో 6 నెంబర్ ఏంటంటే 7 to 8 పీసెస్ గా కట్ చేస్తారు. అండ్ వీక్ డేస్ లో ఏంటంటే 30% ఆఫ్ ఉంటుంది అన్ని ఫిషెస్ మీద. సో వీకెండ్ అయితే ఏముండదు కానీ వీక్ డేస్ లో వెళ్తే కనుక 30% ఆఫ్ ఉంటది. ఇన్ కేస్ ఎవరైనా తీసుకుందామంటే మీకు తెలుస్తారని మీతో షేర్ చేస్తున్నాను. 30% ఆఫ్ అంటే ఎంత అయింది? అండ్ అక్కడే ఐస్ కూడా పెడతారనమాట. ఇన్ కేస్ మనం ఇంటికి వెళ్ళడం లేట్ అవుతుంది అనుకుంటే. అండ్ ఇక్కడ టెంపరేచర్స్ కూడా బాగా హై ఉంటాయి కదా, పాడైపోతాయి అని చెప్పి ఇంకా ఐస్ కూడా పెడతారు. సో మనం ఇలా కవర్ లో ఫిల్ చేసుకుని అయితే వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ సీ ఫుడ్ కాదండి, గ్రాసరీస్ అండ్ ఏషియన్స్ కి సంబంధించిన ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి కదా, లైక్ నూడిల్స్, వాళ్ళు యూజ్ చేసే సాసెస్ అవన్నీ కూడా దొరుకుతాయి అనమాట. ఇక్కడ బేకరీ కూడా ఉంది. ఇక్కడ చూసారా కేక్స్ చాలా బాగున్నాయి కదా. సో కేక్స్ కూడా బేక్ చేసి సేల్ చేస్తారు. సో మేము ఎప్పుడైతే ట్రై చేయలేదు, ఇన్ కేస్ ఎవరికైనా యూజ్ అవుతుంది అని మీతో షేర్ చేసుకుంటున్నాను. తీసుకెళ్తే సో ఇలా హెచ్ మార్ట్ లో అయితే ఇవి తీసుకున్నాం అనమాట. అండ్ ముందు చెప్పాను కదా డాన్స్ నర్సరీలో ప్లాంట్స్ తీసుకున్నాము అని చెప్పి. సో ఇవి ఆ ప్లాంట్స్ అనమాట. మీరు ముందు వీడియోలో చూసే ఉంటారు. సో ఇన్ కేస్ చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, చెక్ చేయండి. సో ఇలాగా తీసుకున్న ఫిషెస్ అవన్నీ బ్యాగ్ లో పెట్టేసాం అనమాట. అండ్ నెక్స్ట్ కాస్కోకి అది వెళ్ళాలి, అందుకని ఇంకా ఐస్ కూడా ఫిల్ చేసుకున్నాము. సో ఇదండి ఈ వ్లాగ్ అయితే మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను. ఇంతతో ఈ వ్లాగ్ ని అయితే ఎండ్ చేసేస్తున్నాను. మీకు ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఎలా కూడా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నెక్స్ట్ డేనే మా మదర్ ఇలాగా ఫిష్ ఇగురు అండ్ క్రాబ్ పులుసు అది కూడా చేశారనమాట. సో నెక్స్ట్ వీడియోస్ లో ఎప్పుడైనా మీతో షేర్ చేసుకుంటాను. సో నెక్స్ట్ వ్లాగ్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.